అందరికీ నమస్తే. వెల్కమ్ టు త్రిపుర వంటగది. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ టమాటా పలావ్. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ 3 స్పూన్ల నెయ్యి వేసి 1/2 స్పూన్ జీలకర్ర పలావ్ దినుసులు వేసి వేయించుకుందాం. మనం ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 5 టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నాం, వేసి వేయించుకుందాం. కలిపి మూత పెట్టుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. మూత తీసి మళ్ళీ కలిపి ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఒకసారి కలిపి ఒక స్పూన్ గరం మసాలా, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసి కలుపుకుందాం. చూసారు బాగా కుక్ అయింది. ఇందులో మనం వాటర్ వేసుకుందాం. రైస్లో 2 గ్లాసులు వాటర్ వేసి కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసి మరిగిస్తున్నాను. వాటర్ బాగా మరిగింది. ఇందులో రైస్ వేసుకుందాం. ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాం. టమాటా పలావ్ రెడీ అయింది. పైన కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, టమాటా పలావ్ రెడీ అయింది. ఎంతో రుచికరమైన పలావ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.